హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీనా టేల్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ నీనా. మన ఛానల్లోని వ్లాగింగ్ కంటెంట్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే, ఈ రోజు నేను సుచరిత మన నాయుడుపేటకి దగ్గరలో ఉన్న హౌస్ ఆఫ్ గోలీ సోడా దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇదైతే మన నాయుడుపేట నుంచి పండ్లూరుకి వెళ్లే రూట్ లో తుమ్మూరు క్రాస్ అవ్వగానే ఉంటది అనమాట. ఇక్కడ సుచరిత వాళ్ళ రిలేటివ్స్ వర్క్ చేస్తున్నారన్నమాట. సో వెళ్ళి వీడియో తీసుకుందాము అని చెప్పి వచ్చాము. మన నాయుడుపేటలో ప్రతి షాప్ కి గోలీ సోడా సప్లై చేసేది ఇక్కడ నుంచే అంట. నేనైతే ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీలా ఉంటదేమో అనుకున్నా, కానీ చిన్న ఒక మిషన్ మాత్రమే ఉంది. ఒక రూమ్ లోనే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తున్నారు. ఏ ఫుడ్ అయినా సరే, డ్రింక్ అయినా సరే, దాని ప్రొడక్షన్ ప్రాసెస్ మొత్తం మనం చూసాము అంటే ఇంకొకసారి అది తినాలి అని కూడా అనిపించదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మిషన్ లోనే అది ఫిల్ అయ్యి వస్తది అనమాట. ఇంకా అందులోనే గ్యాస్ కూడా ఫిల్ అయిపోతుంది. ఇంక ఇక్కడ కనిపించేది ఏ మిషన్ నాకు తెలీదు. అక్కడ ఉండే వాళ్ళని కూడా అంతగా అడగలేదు. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఊరికి అలా వీడియో తీసుకొని వచ్చేసాను. సో ఇదైతే మెయిన్ మిషన్ అన్నమాట. అది మాత్రం తెలుసుకున్నాను. ఎంటీ బాటిల్స్ మళ్ళీ ఇక్కడికి వస్తాయి కదా, సో వాటిని వాష్ చేశాక ఇంకా మళ్ళీ ఏ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ గోలీ సోడా ఫిల్ చేసి ఇక్కడే గ్యాస్ ఫిల్ చేస్తారు. ఇదేమో నార్మల్ గా సోడా ఉంటది కదా, లిక్విడ్, అది దీంట్లో నుంచి ఆ బాటిల్స్ కి వెళ్తది అనమాట. ఈ హౌస్ ఆఫ్ గోలీ సోడా రోడ్ లో నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంటది అనమాట. ఒక సైడ్ మొత్తం గూడౌన్ అంట. నేనైతే అది మొత్తం ఫ్యాక్టరీ ఏమో, చాలా మంది ఉంటారు, వీడియో తీసుకోవడానికి కుదరదేమో అనుకున్నాను. ఇంకా ఎలానో మీకు కూడా చూపించేస్తున్నా. మేమైతే ఇక్కడ 2 గోలీ సోడాలు తీసుకున్నాము, గ్రేప్ ఫ్లేవర్ వి. అక్కడే తాగేసి ఇంకా నార్మల్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇంకా వాటిని తీసుకెళ్ళాము అనమాట. పెద్దవి 2 లీటర్స్ బాటిల్స్ 2 తీసుకెళ్ళాము. వాటిలో 2 ఫ్లేవర్స్ ఫిల్ చేసుకుని వచ్చుకున్నాము అనమాట. నేను హాఫ్, తను హాఫ్ తీసుకున్నాము. అక్కడ నుండి తీసుకొచ్చుకున్న గోలీ సోడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక 1 to 2 వీక్స్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ప్రతిసారి అంటే ఇప్పటికీ ఒక 2 to 3 టైమ్స్ ఏమో తెచ్చుకున్నాము. ఇక్కడ దీనికి చుట్టూ చెట్లు, అంతా ప్రశాంతంగా ఉందన్నమాట. మిడ్ ఆఫ్టర్నూన్స్ అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటది. అంటే రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉందన్నమాట. ఈ వీడియోలో మన నాయుడుపేటలో అన్ని షాప్స్ కి గోలీ సోడా ఎక్కడి నుంచి సప్లై చేస్తారో చూపించేశాను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.